పల్లెంటే రేపు పొద్దున టైం వల్ల చేస్తాం మా అక్కెలవడే. హాయ్ ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో ఈ డైలాగ్ వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో అయితే ఉంది. సో ఇలాంటి డైలాగ్ మీద మన యొక్క ఫోటో తోటి షేక్ ఎఫెక్ట్ని ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి నేను ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో అప్పుడే మీకు చాలా బాగా క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఫోన్లో అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ ప్రిసెట్ అయితే ఇస్తాను. సో నేను ఇచ్చిన బీట్ మార్క్ ప్రిసెట్ అయితే మీ యొక్క అలర్ట్ మెషిన్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి ఆ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ బీట్ మార్క్తో పాటు నేను లిరిక్స్ యాడ్ చేశాను అండ్ సాంగ్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ 3 బీట్ మార్క్ అయితే టోటల్గా 3 బీట్ మార్క్స్ అయితే యాడ్ చేశాను. అండ్ ఈ బీట్ మార్క్ దగ్గర అయితే మనం ఫొటోస్ని యాడ్ చేసుకుని వాటికి అయితే షేక్ ఎఫెక్ట్ని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ వచ్చేసుకోండి. ఒకవేళ మీరు లిరిక్స్కి ఏమైనా ఫాంట్ కానీ కలర్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే అండ్ ఇక్కడ లిరిక్స్ లేయర్ ఉంది కదా ఎల్లో కలర్లో, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అది టెక్స్ట్ పైన క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి అయితే మీరు పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన లిరిక్స్ అయితే మీకు నచ్చిన ఫాంట్ అనేది మీకు నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేనైతే ఈ ఫాంట్ అయితే యాడ్ చేస్తున్నాను. సో మీకు ఇదే ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు కలర్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసుకుని రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుని అండ్ ఇక్కడ కలర్ అండ్ ఫీల్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి 2 బాక్స్ అయితే ఉంటుంది. సో రెడ్ కలర్ బాక్స్ అండ్ బ్లాక్ కలర్ బాక్స్ అయితే ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెడ్ కలర్ బాక్స్ని అయితే ట్యాప్ చేసుకుని సో ఇక్కడ మీకు పై వరకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లిరిక్స్ పై వరకు నేనైతే రెడ్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ బ్లాక్ కలర్ బాక్స్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు లిరిక్స్ కింద వరకు ఏ కలర్ కావాలనుకుంటున్నారో సో ఆ కలర్ అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే మళ్ళీ బ్లాక్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ విధంగా లిరిక్స్కి సంబంధించిన ఫాంట్ కానీ కలర్ కానీ అయితే మిగతా లిరిక్స్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా. అండ్ ఈ విధంగా చేంజ్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ బీట్ మార్క్ దగ్గర ఎగ్జాక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సో ప్లస్ ఐకాన్ని ట్యాప్ చేసుకుని ఇక్కడ మీడియా ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఎవరి ఫొటోస్ తోటి వీడియోస్ క్రియేట్ చేస్తున్నారో సో వాళ్ళది ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, అండ్ ఈ ఫోటోని ట్యాప్ చేసుకొని మళ్ళీ అండ్ ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా, సో దాంట్లో క్లిక్ చేసుకొని యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. అండ్ మీరు పైన సెర్చ్ బార్లో టైల్స్ అనే ఒక ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ టైల్స్ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని అండ్ ఇక్కడ క్రాప్ ఉంది కదా, సో కొంచెం పెంచుకోండి క్రాప్ సైజు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మిర్రర్ ఆప్షన్ ఉంది కదా, సో అదైతే ఆఫ్లో ఉంటుంది. సో దాన్ని అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఈ విధంగా మిర్రర్ ఆన్ చేసుకున్న తర్వాతకి సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఎగ్జాక్ట్గా మనం స్టార్టింగ్లోకి అయితే వచ్చేసుకోవాలి. ఫోటో స్టార్టింగ్లో బీట్ మార్క్ దగ్గర సో ఈ విధంగా వచ్చేసుకున్న తర్వాతకి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, సో దాన్ని అయితే ట్యాప్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇక్కడ రొటేట్ ఆప్షన్లోకి అయితే వచ్చేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అండ్ కొంచెం ముందులో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఎండింగ్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా టోటల్గా ఫొటోస్కి అయితే త్రీ కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. అండ్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసుకున్న తర్వాత సో దీన్ని అయితే ఒక 20% ఇచ్చేసుకోండి, +20. సో ఈ ఫోటోకి అయితే 20% అయితే ఇచ్చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇప్పుడైతే ఎండింగ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, సో అక్కడికైతే వచ్చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి ఒక -5% అయితే ఇచ్చేసుకోండి ఈ విధంగా. -5 కానీ 4 కానీ లేదా ఎంతైనా అంత ఇచ్చేసుకోండి. సో నేను -5 అయితే యాడ్ చేశాను. సో ఈ విధంగా యాడ్ చేస్తే మనకి యానిమేషన్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. సో మనకి అండ్ ఇప్పుడైతే ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు ఇదే ఫోటోని అయితే ట్యాప్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వచ్చేసుకొని యాడ్ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకోవాలి. అండ్ పైన సెర్చ్ బార్లో మీరు ర్యాండమ్ జెట్టార్ అనే ఒక ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేసుకోండి. సో ఇదైతే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ర్యాండమ్ జెట్టార్ ఎఫెక్ట్, సో దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు దాన్ని అనేది ఏం చేయకండి, సో అలానే చేసుకుని జస్ట్ యాడ్ చేసుకోండి మీరు అంతే. అండ్ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ పైన మళ్ళీ ట్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే పైన సెర్చ్ బార్లో మీరు మోషన్ బ్లర్ అని సెర్చ్ చేసుకోండి. సో అదైతే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మోషన్ బ్లర్ని అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫోటో స్టార్టింగ్లోకి వచ్చేసుకోండి. అండ్ ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఇప్పుడు ట్యూన్ ఉంది కదా, ఫోటో స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ యాడ్ చేసినాం కదా, సో ట్యూన్ వచ్చేసి ఫుల్గా ఇచ్చేసుకోండి ఈ విధంగా. అండ్ ఇప్పుడు కొంచెం ముందులో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ట్యూన్ వచ్చేసి సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర మొత్తం అయితే
ఈ విధంగా అయితే 0.00 చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా అయిపోయిన తర్వాతకి సో, దీన్నైతే క్లోజ్ చేసుకోండి. అండ్ ఒక ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది కదా! సో, ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకున్నారు కదా! అండ్ ఇదే ఫోటోనైతే డూప్లికేట్ చేసుకోండి. సో, ఫోటో లేయర్‌ని ట్యాప్ చేసుకొని లేయర్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్‌ని క్లిక్ చేసుకుంటే మనకి ఫోటో అనేది డూప్లికేట్ అవుతుంది. అండ్ ఈ ఫోటో లేయర్‌ని లాంగ్ ప్రెస్ చేసుకొని సో, ఈ విధంగా సెకండ్ బీట్ మార్క్ దగ్గర ఎగ్జాక్ట్‌గా పెట్టేసుకునే విధంగా. సో, పెట్టుకున్న తర్వాతకి ఇక్కడైతే ఫోటోనైతే రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ ఫోటోని ట్యాప్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. సో, మీరు ఇంకొక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, నేనైతే ఈ ఫోటోనైతే సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఫోటో అనేది రీప్లేస్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ బీట్ మార్క్ ఉంది కదా! సో, ఈ బీట్ మార్క్ ఫోటో ఈ ఫోటో లేయర్ ఉంది కదా! సో, మనకి బీట్ మార్క్ దాటిపోయింది కదా! సో, ఎగ్జాక్ట్‌గా బీట్ మార్క్ దగ్గర పెట్టేసుకొని అండ్ ఇక్కడ టైమర్ ఆప్షన్‌ని ట్యాప్ చేసుకొని ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు అనేది ఫోటో అనేది కట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆ ఫోటోని ట్యాప్ చేసుకొని ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా! సో, దాంట్లోకి వచ్చేసుకొని ఇక్కడ రొటేట్ ఆప్షన్ ఉంది కదా! దాంట్లోకి వచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఉంది కదా! సో, ఇక్కడ వచ్చేసి మనం సో, ప్లస్ 20% ఇచ్చేసాం కదా! సో, ఇప్పుడైతే -20 ఇచ్చేసుకోండి. ఈ విధంగా జస్ట్ నేను చెప్పినట్టు చేయండి. సో, -20% ఇచ్చేసుకోవాలి. సో, -20% ఇచ్చేసుకోండి. అండ్ ఇప్పుడు ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర అయితే మనం -5% ఇచ్చాం కదా! అండ్ ఇక్కడ +5% ఇచ్చేసుకోండి. +5 సో, ఈ విధంగా +5 ఇచ్చేసుకోండి. సో, ఈ విధంగా ఇచ్చేసుకున్న తర్వాతకి మనకి యానిమేషన్ అనేది రివర్స్‌లో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ చూసుకోండి ఒకసారి ఈ ఫోటో వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి అయితే స్క్రోల్ మూవ్ అవుతా ఉంది కదా! అండ్ ఈ ఫోటో అయితే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి అయితే స్క్రోల్ అవుతూ ఉంటది. ఈ విధంగా రివీల్ అవుతూ ఉంటది. అండ్ ఇదే ఫోటోనైతే మళ్ళీ ట్యాప్ చేసుకోండి. అండ్ ఈ ఫోటోని మళ్ళీ కాపీ చేసుకోవాలి. లేయర్ ఆప్షన్‌ని ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ చేసుకోవాలి. సో, కాపీ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్‌గా పేస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇదే ఫోటోనైతే ఎండింగ్ పాయింట్ వరకు అయితే ఎక్స్‌టెండ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఫోటోనైతే రీప్లేస్ చేసుకోండి ఫస్ట్‌లో చూపించిన విధంగా. సో, ఈ విధంగా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోవాలి. సో, స్టార్టింగ్ వచ్చిన తర్వాతకి పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంది కదా! సో, దాన్నైతే ట్యాప్ చేసుకోండి. అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ అని ఒకటి ఉంది కదా! సో, దాన్నైతే ట్యాప్ చేసుకోవాల్సి ఉంటది. వీడియో అనేది డౌన్‌లోడ్ అయితా ఉంటది. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికైతే ట్రై చేయండి.